రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని అన్నారు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి. ఫారెన్ కంట్రీల తరహా రోడ్ సేఫ్టీ యాక్ట్ ను రాష్ట్రంలోనూ ఇంప్లిమెంట్ చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. నెక్లెస్ రోడ్ లో జరిగిన రోడ్ సేఫ్టీ 5K రన్ లో మంత్రి పాల్గొన్నారు. ఓ ఇంజనీరింగ్ కాలేజ్ నిర్వహించిన 5K రన్ ను మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ తో కలిసి ప్రారంభించారు. పీపుల్స్ ప్లాజా వరకు జరిగిన ఈ రన్ లో విద్యార్థులు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. నిజంగా రోడ్ యాక్సిడెంట్ లో చాలా మంది చనిపోవడం జరుగుతుంది. మద్యం తాగి కానీ సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ కానీ రకరకాలుగా చనిపోవడం జరుగుతుంది. దీని మీద ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. రోడ్ సేఫ్టీ మీద చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి, ఏదైతే మద్యం తాగి నడుపుతున్నటువంటి వారు కానీ డ్రైవర్స్ ఏదైతే మరి స్పీడ్గా పోతున్నటువంటి వారికి కూడా లైసెన్సులు రద్దు చేసి వారి మీద యాక్షన్ తీసుకొని పెనాల్టీలుగా వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. It's a very important cause. Road safety, as Minister Garu just mentioned, it can happen just because of pure negligence. So I think it's very important to take this cause forward, and nothing better than the young and the youth of Telangana and the future of our state and the country to inspire and spread this message. So I think it's a great initiative from Matrushri, the Department of Automobile Engineering, because it's very important that such important cause should be known to each and every citizen of our country, not only in Telangana but all over the country, and that's why the friends from the media play a huge role to propagate